వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పిఆర్పి ఆద్యులు, అదేవిధంగా పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ దార్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, డయాబెటీస్ చాలా వరకు కూడా ఇంట్లో 4-5 మంది ఉన్నారంటే ఒకరైనా డయాబెటీస్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో మోకాల నొప్పులు కూడా చూస్తూ ఉంటాం. మాకు డయాబెటీస్ వచ్చినప్పుడు మేము లైట్ తీసుకున్నాం, కానీ కొన్ని ఎక్సర్సైజులు చేయకపోవడం, లేదంటే తినే ఫుడ్లో మార్పులు రావడం వల్ల మా మోకాళ్ళు కూడా నచ్చాయి, లేదంటే నడుము నొప్పులు వచ్చాయి. మేము ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలి అంటున్నారు. కానీ డయాబెటీస్ కదా, మేము సర్జరీ ఇప్పుడు చేయించుకుంటే ఆ కోత ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ మానుతుందా లేదా, ఏమైనా రివర్స్ అవుతుందా, మా బాడీలోకి వేరే ఫారెన్ మెటీరియల్ వెళ్తుంది కదా, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని భయపడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి పిఆర్పి ఎంతవరకు సూటబుల్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిదానికి సర్జరీ ఉందని అన్న అపోహలు ఉండకండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడు కూడాను షుగర్ పేషెంట్స్లో సర్జరీ డేంజరే. ఓకే ఓకే. హీలింగ్ సరిగ్గా ఉండదు, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్స్లో అన్ని సిస్టమ్స్ దెబ్బతింటాయి కాబట్టి ఆపరేషన్ అన్నది పెద్ద అనస్థీషియా ఇస్తారు. తర్వాత రికవరీ, కోత, ఆ హీలింగ్, ఇవన్నీ కూడాను మామూలు పేషెంట్ కంటే డయాబెటీస్ పేషెంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆ పర్టికులర్ సర్జరీ. కానీ మేము టాబ్లెట్లు వాడుతున్నాం, కంట్రోల్లో పెట్టుకున్నాం అంటుంటారు కదా. నువ్వు ఆ రోజు కంట్రోల్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు 350 ఉంది నీకు షుగర్, రేపు పొద్దున్న సర్జరీ, కొంచెం ఇన్సులిన్ కొడితే అది నార్మల్గా వచ్చేస్తుంది. అట్లా నువ్వు నార్మల్గా ఉన్నట్టు నీ ఓవరాల్ 10 years 5 years షుగర్ హిస్టరీలో నువ్వు అప్పటి నుంచి నార్మల్గా ఉంటే అప్పుడు తక్కువ ఉంటాయి ఛాన్సెస్. అట్లా అప్పుడు నుంచి సార్ నాకు ఎప్పుడు HbA1c 6 5.5 ఉంది సార్, అయినా కానీ నేను ఎందుకు భయపడాలి ఆపరేషన్ కానీ, అట్లా ఏమి ఉండదు. షుగర్ బాడీలో ఉంది, షుగర్ జబ్బు ఉంది, డయాబెటీస్ మెలిటస్ ఉందంటే నువ్వు ఇన్ఫెక్షన్స్కి నీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. 100% ఉంటాయని కాదు, ఎక్కువ ఉంటాయి. అది ఒకటి. సో అందుకని నేనేమంటానంటే, ఈ ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం, జబ్బు లేకుండా జరిగే ఆపరేషన్స్. ఇప్పుడు నీకు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, తప్పకుండా ఆపరేషన్ చేయాలా, లేదంటే యాంజియోప్లాస్టీ చేయాలి. ఇప్పుడు మోకాలు నొప్పి ఉంది, షోల్డర్ నొప్పి ఉంది, ఇవి మేజర్ డిసీజెస్ కాదు. ఇవేంటివి? వయసు రీత్యా వచ్చే ఒక చేంజెస్. నేనేమంటానంటే, అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మనల్కి ఇటువంటి జాయింట్ పెయిన్స్కి, స్పైన్ పెయిన్కి ఎవరైనా ఆపరేషన్ చెప్తే ఆపరేషన్ లేకుండా మనం బయటపడచ్చా అన్న విషయం ఆలోచించాలి. ఎవరు? డాక్టర్లు కాదు, పేషెంట్. వాళ్ళని అడగ, ఎందుకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే డాక్టర్లు చెప్తారా? చెప్తా. ఈరోజు నేను చెప్తున్నా కదా, చెప్పరు వాళ్ళు, అందుకని నేను చెప్తున్నా. ఓకే. సో తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ఉంది, ఇట్లా సెల్ ఫోన్ తీసి వాట్ ఆర్ ఆల్ ద అదర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ మై కండిషన్, నాన్ సర్జికల్ కొట్టు, టప్ వస్తాయి. ఆ డాక్టర్ ఎవరు ఉన్నారంటే వెళ్ళి అడుగు, సార్ నాకు ఇది ఉంది, నాకు ఆపరేషన్ వద్దు. ఎవరికి వద్దు ఆపరేషన్? ఎవరికి కావాలి? చేయించుకుంటారు. నాకు షుగర్ ఉంది, నాకు ఈ భయం కూడా ఉంది అంటే. షుగర్ ఉన్న వాళ్ళకి పిఆర్పి అనేది ఏం మళ్ళీ బాడీలో డ్యామేజ్ ఏం చేయదా సార్ పిఆర్పి చేయించుకుంటే? ఎందుకు చేస్తుంది? నీ బ్లడ్లోని సెల్స్ నీకే ఇస్తుంటే ఇంకా మంచిగా జరుగుతుంది, కానీ ఎందుకుంటుంది? ఉండదు. అంటే చిన్న ఇంజెక్షన్తో ఒక స్పెసిఫిక్ పాయింట్లో చేస్తే ఎందుకుంటుంది? ఉండదు. ఓకే ఓకే. ఎందుకు అంటే పిఆర్పికి ఇంత ప్రజాదరణ ఎందుకంటే, ఒకటి సింపుల్ చిన్న ఇంజెక్షను, రెండోది సేఫ్. ఇప్పుడు పిఆర్పి గురించే మన వాళ్ళు కొంతమంది చెడ్డ చెప్తున్నారు. 1 నెలలే పని చేస్తాయి, 3 నెలలే పని చేస్తుంది, 4 నెలలే పని చేస్తుంది. అదంతా అబద్ధం. మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరాలతో మళ్ళీ వచ్చింది అనుకున్నాం, మళ్ళీ చేసుకుంటాం. జాగ్రత్తలు పాటించకపోతే మళ్ళీ వస్తుంది, వస్తే మళ్ళీ చేయించుకో. సరే సర్జరీ చేయించుకున్నావు, మళ్ళీ వచ్చింది, నీకేం ఆప్షన్ ఉంది? 0. ఏం ఆప్షన్ లేదు. సర్జరీ అయింది నీకు, సర్జరీ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చింది, ఉందా? సర్జరీ తర్వాత జాగ్రత్తలు చెప్తారు, అన్నిటికీ జాగ్రత్తలు. సర్జరీని చెడ్డది అనట్లే, సర్జరీకి ముందు ఇది ఆలోచించాలి ఒకసారి, ఇది చెయ్యండి, ఇది చేసుకొని దీని గురించి తెలుసుకోండి ఫస్ట్. అట్లా షుగర్ ఉన్న పేషెంట్స్లో సర్జరీ ఎప్పుడు కూడాను మామూలు ఇంజెక్షన్స్ పిఆర్పి కంటే రిస్క్ ఎక్కువనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి సార్, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కూర్చొని చేసే జాబులు మనకి, అంటే మీలాంటి డాక్టర్లు అందరూ కూడా ఏంటంటే, మనం చేయాల్సిన పని చక్కగా చేయకపోయినా నొప్పులు వస్తూ ఉంటాయి అంటుంటారు, మోకాల్ని సరిగా వాడకపోయినా. సో మేము ఆఫీస్లో వర్కులు చేస్తూ ఉన్నాము, మరి పిఆర్పికి వచ్చాము, లేదా సర్జరీకి వెళ్ళాము అనుకోండి, ఒక 3 నెలలు రెస్ట్ అన్నారు. ఆ 3 నెలల వరకు మాకు లాస్ ఆఫ్ పే ఏమి ఇవ్వదు కంపెనీ, సో ఇబ్బంది పడిపోతాం. మరి పిఆర్పి చేయించుకుంటే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఆఫీస్కి ఎప్పుడు? అదే కదా మేజర్ అడ్వాంటేజ్ పిఆర్పితో. ఓకే. డౌన్ టైం ఉండదు, అది చేసుకుంటే 3 రోజులు.
నెక్స్ట్ Okay. డే నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళిపోవచ్చు. ఈరోజు పిఆర్పి చేసుకో. Ah. కొంతమంది మరీ మా పేషెంట్ పొద్దున్న చేసుకుని సాయంత్రం Oh. మధ్యాహ్నం వర్క్కి వెళ్తారు. ఓకే. అది మేము అడ్వైజ్ చేయం. ఆ రోజు ఒక్కరోజు ఒక్కరోజు. ఇంజెక్షన్ కదా, ఇంజెక్షన్ కూడా మర్యాద ఇవ్వాలి. Yes. ఆ రోజు చూసుకుని నెక్స్ట్ డే నుంచి వెళ్ళిపోవచ్చు. ఏముంది, Yes. నో రెస్ట్. మరి ఇంత చిన్న ఇంజెక్షన్కి నువ్వు మళ్ళీ వారాలు రెస్ట్ ఉండడం అన్న దాంట్లో ఏం సెన్స్ లేదు. సో అందుకని ఈ రోజు చేసుకో, రేపటి నుంచి వర్క్. Super. ఈ రోజు చేసుకొని వెంటనే రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం Journey గోదావరి కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. గోదావరి ఎక్స్ప్రెస్కి ఎక్కి Oh. వెళ్ళిపోతారు. అంతే, బస్సులో వెళ్ళిపోతారు, కార్లో వస్తారు. ఓకే. ఓకే. See, అంత ఈజ్ ఉంది కాబట్టి ఈ ట్రీట్మెంట్లో ఇది ఇంత ఫేమస్ అయింది. సూపర్ సూపర్. ఇంకా రేపు ఫ్యూచర్ కాలంలో మేబీ 5 సంవత్సరాల తర్వాత ప్రతి చోట పిఆర్పి PRP. ఇంకో కొత్త రావచ్చు. Yes. పిఆర్పిలో చేంజెస్ రావచ్చు. కానీ మీ మొహంలో ఆనందం కనపడుతుంది సార్. అంటే పిఆర్పికి వస్తున్న ఆదరణ చూసి, ఎందుకంటే ముందు నుంచి దాన్ని అట్లా పట్టుకున్నారు మీరు. PRP కష్టాల్లో ఉన్నా పట్టుకున్నాం. అదే అదే. చాలా అడ్డంకులు ఉంటాయి కదా, అవును. ఇప్పుడు అందరికి తెలుసు అడ్డంకులు. Mm. అవన్నీ మనం క్రాస్ చేసి వస్తే మంచి జరుగుతుంది ప్రజలకి. Yes, yes. చాలా మంది డాక్టర్స్కి మంచి జరుగుతుంది. Mm. ఇప్పుడు ఎంతమంది డాక్టర్స్కి బ్రెడ్ అండ్ బటర్ ఇది, ఎంతమంది ఆర్థోపెడిషన్ సర్జన్స్ ఆ ఆర్థో- సర్జరీ చేసే బదులు ఇది హ్యాపీగా చేసుకొని Complications పేషెంట్ని ఉండవు. ప్రాపర్గా చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది. కాంప్లికేషన్స్ తక్కువ. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత కాంప్లికేట్ అయిన డాక్టర్ పరిస్థితి చూడండి. అవును, అవును. పేషెంట్ వదులుతాడా, Mm, mm. క్లినిక్ బయట వచ్చి కూర్చుంటాడు. Yes, yes, yes. అతనికి టెన్షనే కదా. సో Mm. అందుకని మేజర్ సర్జికల్ టెక్నిక్స్ మంచివే, కానీ ఏ పేషెంట్లో ఎట్లా రియాక్ట్ అవుతాయో ఎవరికి తెలియదు. Yes, yes, yes. ఇప్పుడు నేను నాది వరస్ట్ కేసు Mm. నాకు చెప్తారు, చూడు బాస్ నీకు ఆపరేషన్ చేస్తున్నాం, కాంప్లికేషన్ వస్తుంది. Mm. నువ్వు ముందుగానే sign నువ్వు చేసుకుంటారు. నీకు చెప్తారు ఏం లేదు, నీకు బాగుందంతా, నీకేం ప్రాబ్లం లేదు, నీకు కాంప్లికేషన్ వస్తుంది, నాకు రాదు. ఓకే. చెప్పలేము. అవును, అవును. సో మేజర్ థింగ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసి, Yes. కానీ తప్పదు- పక్షంలో తప్పదు చేయాలి. అనే దాంట్లోకి తప్పదు. అదర్వైజ్ ఇది ఉంది. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులే కాకుండా ఇట్లాంటి జాయింట్స్కి సంబంధించి ఎట్లాంటి పెయిన్స్ ఉన్నా సరే ఒక చిన్న ఇంజెక్షన్తో వాళ్ళ నొప్పులను అయితే తగ్గించే విధంగా ఉంటుందని చెప్పేసి పిఆర్పితో డాక్టర్ గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.